వెల్కమ్ టు ఐబీటీవీ. గుంటూరు కలెక్టర్ కార్యాలయం వద్ద దివ్యాంగుల పెన్షన్ తొలగింపుపై వైసీపీ జిల్లా నాయకులు నిరసన తెలిపారు. జిల్లా దివ్యాంగుల విభాగ అధ్యక్షుడు బొక్క అగస్టిన్ ఆధ్వర్యంలో కలెక్టర్ నాగలక్ష్మికి వినతిపత్రం సమర్పించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ పెంచినట్టే చేసి ఇవ్వకుండా మోసం చేసిందని విమర్శించారు. గుంటూరు జిల్లాలో 2,500 పెన్షన్ రద్దు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనర్హత చూపుతున్న డాక్టర్లు గతంలోనే అర్హత ఇచ్చారని గుర్తు చేశారు. దివ్యాంగుల జీవితాలు పెన్షన్లపై ఆధారపడి ఉన్నాయని, వీటిని నిలిపివేయడం వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని వాపోయారు. నమస్కారం. నా పేరు బండారు దుర్గారావు. ఈ రోజున గుంటూరు కలెక్టర్ ఆఫీస్లో గ్రీవెన్స్కి మేము రావడం జరిగింది. ప్రధాన కారణం ఏంటంటే, ప్రభుత్వం ఇప్పుడు రీవెరిఫికేషన్లో కొన్ని మార్పులు చేసి దొంగ పెన్షన్లు తీసేయాలనే ఉద్దేశంతో పెట్టినటువంటి కార్యక్రమం ఈ రోజున లబ్ధిదారులైనటువంటి నిజమైనటువంటి దివ్యాంగులు కొంతమందికి అన్యాయం జరగడం జరిగింది. దాంట్లో ప్రధానమైన అంశం ఏంటంటే, గతంలో వీళ్ళు పుట్టుకతో పోలియో ఉన్నటువంటి వారికి 90%, తర్వాత 80% ఉన్న వారికి ఈ రోజున 50, 60, 70 వేసే పరిస్థితి ఉంది. దాన్ని మేము ఖండిస్తూ దాన్ని పాత పద్ధతిలోనే మళ్ళీ రీవెరిఫికేషన్ చేసి వారికి 90% ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే 90% వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అవన్నీ తగ్గియడం వల్ల కోల్పోతారు. ఉద్యోగాల విషయంలో కానివ్వండి, లేదంటే పెన్షన్ పెంచే విషయంలో పద్ధతిలోనే ఎవరికైతే 90% ఉందో వారికే ఇవ్వాలి. ఎందుకంటే పాత సర్టిఫికేట్లో ఒక లైన్ రాసి ఉంటుంది, దిస్ కేస్ ఈజ్ నాట్ రికమెండెడ్ అనేది ఉంటుంది. ఎప్పటికి కూడా మార్చబడదు ఈ కేసు అని చెప్పి తెలియజేస్తూ ఉంటారు దాంట్లో. అలాంటప్పుడు పుట్టుకతో పోలి వచ్చినటువంటి వ్యక్తులకి గతంలో 90% వేసి ఇప్పుడు హఠాత్తుగా వాళ్ళకి 80% వేస్తే ఆ సర్టిఫికేట్లో మార్పా, లేకపోతే దివ్యాంగుల్లోనే మార్పా, లేకపోతే డాక్టర్లోనే మార్పు అని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ప్రభుత్వం తక్షణమే 90% ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా 90% వేయాలని, ఏదైతే మీరు బోగస్ అనుకుంటున్నారో 2019 నుంచి 2024 వాటినే రీవెరిఫికేషన్ చేయాలి తప్ప పాత సర్టిఫికెట్లు అన్నింటినీ కూడా కొనసాగించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అందరికీ నమస్కారం. ఈరోజు గుంటూరు జిల్లా దివ్యాంగుల విభాగం అధ్యక్షుడిగా నేను మాట్లాడటానికి గల కారణం, రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం వచ్చి కాడి నుంచి ఈ రోజు వరకు ఒక్క పెన్షన్ కూడా వికలాంగులకు ఇవ్వకపోగా, పెంచిన పెన్షన్లోని ఒక సాకు చూపించి ఈ 15 నెలల్లో కాలయాపన చేసింది. పెంచినట్టే పెంచి ఆ పెన్షన్లను మరలి కుదిస్తూ ఈ ఒక్క గుంటూరు జిల్లాలోనే 2,534 పెన్షన్లను తీసివేసిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఇటువంటి ఈ ప్రభుత్వాన్ని ఈరోజు దివ్యాంగులుగా మేము కొన్ని క్వశ్చన్స్ చేయాలనుకుంటున్నాం.